నమస్తే, వెల్కమ్ టు మై చాయిస్. ఇవాళ మన మై చాయిస్లో నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. కష్టపడ్డ వారికి ఏదో ఒక రోజు ఫలితం అనేది కంపల్సరీ దొరుకుతుంది అని ఈయన ప్రూవ్ చేశారు. సో మరి ఇండస్ట్రీకి రావాలని చాలామంది అనుకుంటారు, కానీ దానికి తగ్గ కృషి, శ్రమ, దీక్ష, పట్టుదల ఇవన్నీ ఉంటేనే మనం సక్సెస్ని సాధిస్తాం. వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్గా ఉండవలసింది ఓపిక కూడా. అన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత, అంటే దాదాపు 14 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత తన సక్సెస్ అనేది ఈరోజు చూశారు. అదే ఒక మంచి సినిమా పాపం ప్రతాప్. ఈ మూవీతో సక్సెస్ అందుకొని ఈరోజు మన ముందున్నారు నరేష్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన సినీ జర్నీ గురించి అన్నీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో నరేష్ గారు, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారండి? సూపర్. చాలా బిజీ అయిపోయారు. మూవీ మంచి హిట్ అందుకుంది, పాపం ప్రతాప్. ఆ టైటిల్ ఎంత క్యాచీగా ఉందంటే ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించే విధంగా పాపం అయ్యో అన్నట్టుంది. అలా కాదు, ఆ సింపతి క్రియేట్ చేసిన టైటిల్ తీసుకున్నారు. సినిమాలో చూస్తే ఫుల్ ఇలీరియస్ గా చాలా చక్కగా తీసుకెళ్ళడం జరిగింది. అది కొన్ని సినిమాలకు మాత్రమే ఆ క్యాచీ టైటిల్ మూవీతో ట్రావెల్ అవుతుంది. సో అలాంటి మూవీస్లో ఇది కూడా ఒకటి. మరి మాట్లాడుకుందాం మూవీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఫస్ట్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి. ఖాళీ దొరకట్లేదు మేడం. అది సక్సెస్ని ఎంజాయ్ చేయడం అంటే ఫస్ట్ ప్రీమియర్స్ వేశారు మేడం. వేసినప్పుడు ఫస్ట్ త్రీ థియేటర్స్ రిలీజ్ చేసాం, ఫిల్ అయిపోయింది. ఆ వన్ డే 3 థియేటర్స్ ఫిల్ అయినాయని ఇంకో 3 థియేటర్స్ అనౌన్స్ చేశారు మా ప్రొడ్యూసర్స్. అవి కూడా ఫిల్ అయిపోయినాయి. ఆ క్షణం నాకు ఈ 14 ఏళ్ళ కష్టం ఆ ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టినట్లు అనిపించింది. సైలెంట్ అయిపోయింది. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సైలెంట్ కి మించింది ఇంకేం లేదు. ఒక్క నిమిషం మాత్రం గోడ కానుకొని నిల్చొని ఆలోచించి అందరినీ చూసుకుంటా. ఇంకా తర్వాత ఖాళీ దొరకట్లేదు. అవును, ఇంకా బిజీగా ఉంది. కానీ అదే మీరు దీని వెనక పడ్డ కష్టం మామూలుది కాదు. అలాంటిది ఒక రోజు ఒక సెకండ్లో వచ్చేసిన సక్సెస్ అంటే అది నిజం కాదు, ఎవరికి రాదు కూడాను. మాటలు మనం చెప్పుకుంటాం నిజమే. ఆయన సక్సెస్ జర్నీ చూసిన తర్వాత ఆయన పడే కష్టాలు ఏంటి, దీనికోసం ఎంత డెడికేటెడ్గా ఆయన ఉన్నారు ఇండస్ట్రీకి ఆనుకొని, ఇవన్నీ తెలుస్తాయి. సో మీ గురించి కూడా ఇప్పుడు పాపం ప్రతాప్ మూవీ వచ్చిన తర్వాత మీరెవరు అనేది సెట్ చేయడం జరిగింది. ఎవరు నరేష్ గారు, ఎక్కడ ఉన్నారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇంత మంచి సినిమా ఇంత లేట్గా ఎందుకు వచ్చింది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైపోయింది. సో ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి ఎప్పుడు పునాది పడింది, ఎప్పుడు స్టోరీ అనుకున్నారు? 2021 మ్యామ్. ఒక సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఒక యూనివర్సల్ పాయింట్ ఒకటి తీసుకొని రాయాలి అనే దాంట్లో నుంచి ఆలోచన మొదలైంది. అక్కడ పునాది పడింది మేడం. ఓకే. సో ఆలోచన వచ్చింది అనగానే దాన్ని మనం పేపర్ పైన పెట్టేస్తాము. ఇంప్లిమెంట్ చేసి స్క్రీన్ వరకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. మీకు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే అనుభవం ఉంది, కానీ డైరెక్ట్గా డైరెక్షన్ చేస్తాను అంటే అవకాశాలు ఇచ్చేవారు మాత్రం ఎవరు ఉండరు. ఇది కూడా చాలా పెద్ద టాస్క్. సో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ రిజెక్ట్ అయ్యింది, ఎక్కడ పునాది పడింది? అంటే ఎవరి దగ్గరికి ఇట్లా పేర్లు అయితే చెప్పలేదు కానీ మేడం, నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక కథ రాసేవాడికి వాడు ఎఫెక్ట్స్, సినిమా బడ్జెట్ ఎంత పెడతామో, ప్రొడ్యూసర్ ఎంత ఆలోచిస్తాడో, ఎంత కష్టపడతాడో డబ్బులు తెచ్చి పెట్టడానికి, దీన్ని కథ రాయడానికి కూడా అంతే ఎఫెక్ట్ అంతే అవుతుంది. సో ఇది నా సైడ్ నుంచి నేను ఒక కథ రాసుకొని, ఒక ఐడియాని రాసుకొని, ఒక ఇన్ని డేస్ అని ఇన్వెస్ట్ చేసి ఇది ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని మనం వస్తాం. వచ్చిన తర్వాత అటువైపు ఉండేవాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, ఫస్ట్ కథ కంటే ఎక్కువ కథ నచ్చిన మనం ఎలా చేయగలం, ఆపోజిట్ పర్సన్ ఎలా చేయగలడు అనే నమ్మకం క్రియేట్ చేయాలి కదా. ఆ విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి డెబ్యూ డైరెక్టర్ల మీద. సో అది ముందుకెళ్ళాలి అనేసరికి టైం పట్టింది నాకు. అంటే నమ్మాలి, ఎక్కడ చేశాడు అంటే ఒక సినిమా అయ్యే వరకు హ్యాండిల్ చేయగలడు ఒక మనిషి. ఈ అబ్జర్వేషన్లు ఉంటాయి మేడం. అది నాకే కాదు, ఎవరికైనా జరగాలి కూడా. డబ్బులు పెడుతున్నారు కదా, వాళ్ళు ఇంట్లోంచి తెచ్చి పెడతారు. అటు ఇటు అయింది అంటే జీవితాలు పోతాయి. సో దాని గురించే ఎక్కువ డిస్కషన్స్ జరుపుకుంటూ వాళ్ళకి నచ్చితే నాకు నచ్చకపోవడం, నాకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, ఒక స్టేజ్లోనేమో సినిమా మార్చాలి అని కొంతమంది ప్రయత్నం చేయడం, కథ మార్చాలి, ఇక్కడ డిస్కషన్స్ చేద్దాము, ఇట్లా మారుద్దాం, అక్కడ పాడైపోద్దాం ఉన్న భయంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనేది రాకూడదు అనే ప్రయత్నాల్లో లేట్ అవ్వకుండా వచ్చింది అంతే తప్ప కథ మాత్రం ఎక్కడ మార్చలేదు. మార్చడం అంటే ఏం జరగలేదు మేడం. నేను అనుకున్న దాంట్లో
చిన్న చిన్న చేంజెస్ అయినాయి తప్ప మేజర్గా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. అందుకనే ఎంత మంచిగా ఈరోజు ఆడియన్స్ ఆదరిస్తున్నారు. సో మెయిన్గా హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న వాళ్ళు కావాలి, ఆ నేటివిటీకి తగ్గట్టు ఫేసెస్ కావాలి అనుకున్నారా తిరువీర్ని అండ్ హీరోయిన్ని? అవును మేడం. అంటే ఒక క్యారెక్టర్లో అమాయకత్వం ఉంటుంది. అతను కోపం వచ్చిన అమాయకంగా కనపడతాడు. అతను బాధపడితే మనకు నవ్వు రావాలి. ఆ క్యారెక్టర్ నేను వెతుక్కున్న ప్రాసెస్లో తిరువీరు నాకు అప్పటికి మసూదా అనే సినిమా చేస్తున్నాడు, షూట్ జరుగుతుంది, సెట్లో చూసినప్పుడు నాకు బాగా అనిపించాడు. తర్వాత వెళ్ళి కథ చెప్పాను, కథ బాగుంది, నేను చేస్తాను. 22 ఫెబ్ ఆ టైంలో చెప్పాను, కలిసి ఇంటికి వెళ్ళి చెప్పాను. అక్కడ లాక్ అయ్యాడు. తను ఎప్పుడు కమిట్మెంట్ తో ఉన్నాడు, ఎప్పుడు మాట జారలేదు. అయినా ఈ రోజు తిరువీర్ డేట్స్ కూడా దొరకడం కష్టం, అంత బిజీ హీరో అయిపోయారు. అయినా సరే మీ సినిమాకి అట్లానే డెడికేటెడ్ గా చేశారు. సో ఆయనకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్ వెతకాలి అంటే ఎంత కష్టపడ్డారు? అమ్మో, అది చాలా పెద్ద టాస్క్ అయింది మేడం. అంటే బుజ్జమ్మ క్యారెక్టర్ మన ఇంట్లో అమ్మాయి, మనం చూస్తున్న అమ్మాయిలా ఉండాలి, ఆడుతూ పాడుతూ తిరుగుతున్న అమ్మాయిలా ఉండాలి. బట్ తనకు ఒక సీత క్యారెక్టర్ అంటే ఒక్కసారి తను ఇంటర్నల్గా ఇది ఫిక్స్ అయింది అంటే ఎవరి మాట విన్ను. కానీ తను తీసుకున్న డెసిషన్ మెచ్యూరిటీ ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడదు, ఎట్లా పడితే అట్లా ఉండదు. ఒక మాట అంటే అమ్మాయిల్లో నేను చూసిన, అంటే రియాలిటీలో నేను చూసింది ఏంటి అంటే, వాళ్ళు ఒక విషయాన్ని బయటికి చెప్పాలి అంటే అది యుద్ధమే చేస్తారు మనసుతో, ఎట్లా పడితే అట్లా మాట్లాడరు. అట్లాంటిది ప్రేమించి ఒక మనిషిని ప్రేమించి జీవితంలోకి తెచ్చుకున్న తర్వాత వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను అనే దాంట్లో అమ్మాయి ఎక్కడ మాట్లాడదు సినిమాలో. ఆ ప్రాబ్లమ్ని ఓపెన్ చేయదు. అలా మోస్తున్న క్యారెక్టర్ కనపడాలి, లోపల నుంచి ఎమోషన్స్ బయటికి తెలియకుండా క్యారీ చేసుకుంటూ ఉండాలి సినిమా అంతా అనేది ఈ అమ్మాయిలో కనపడదు. అప్పటికి మేము ఆల్మోస్ట్ ఒక 30-35 మెంబర్స్ చూసాం హీరోయిన్స్. నాకు విన్ నుంచి వచ్చిన కాల్ ఏంటంటే ఇంక ఏలో చేద్దాము, ఇంకా అవ్వలేదు సినిమా, లేట్ అవుతుంది స్టేజ్కి వెళ్ళిపోయాం. అప్పుడు దీని పాయలు వచ్చారు. పాయలు వచ్చినప్పుడు స్క్రీన్ టెస్ట్ చేస్తే బాగా అనిపించింది, అంతే అదే రోజు కమిట్ అయిపోయాం. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆమె జీవించేశారని చెప్పాలి. మీరు అన్నట్టు మెచ్యూరిటీగా, మీరు అన్నట్టు ఆ భావాలన్నీ లోపలే దాచుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఫేస్ లో ఇవ్వాలి. చాలా కష్టంతో కూడుకున్న పని యాక్చువల్గా అది కూడా. సో అలానే ఇప్పుడు మెయిన్గాను మీరు కథ ఏదైతే రాసుకున్నారో పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా రేపటి నుంచి పెళ్ళి అయిపోతుంది, నువ్వు హ్యాపీ అంటే బాధ షేర్ చేసుకోలేవు, కొట్టాలనిపించినా ఎవరిని కొట్టలేవు, తిట్టాలనిపించినా ఇవన్నీ చాలా జనరల్గా జరిగేవి. అట్లా మీకు ఎక్కడ ఇవన్నీ క్యాచ్ అయ్యాయండి నిజ జీవితంలో? అవి డైరెక్ట్గా అనరు మేడం, బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే లోపల ఇవన్నీ వర్క్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఫస్ట్ నైట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ బయట కూర్చొని మాట్లాడుకునే కొన్ని బ్యాచ్ ఉంటారు, డైరెక్ట్ గా అక్కడ తీసుకొచ్చారు అనమాట. ఫాదర్ త్రూ తీసుకొచ్చారు. ఒక ఫాదర్ ఒకవేళ అలా ఆలోచిస్తే ఎలా ఉంటది, ఇన్నర్ ఫీలింగ్ ఉంటాయి వాళ్ళకి. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ ఫీల్ అవుతారు, బయటకు వెళ్ళలేదు. సో మనం ఏదైతే లోపల ఫీల్ అవుతుందో దాన్ని బయటికి చెప్తే వర్కౌట్ అవుతుంది. అది చాలా బాగుంది, ఇలీరియస్ గా ఉంది. అది నిజంగానే ఎవరు పాపం వైఫ్ ఇలా టార్చర్ పెడుతుందని ఎవరు ఓపెన్ గా చెప్పుకోలేరు, కానీ పడుతుంది అదే బాధ అంతా బాత్రూమ్ గోడలుగా తెలుస్తుంది. అది చాలా క్లియర్ గా చూపించారు, చాలా ఇలీరియస్ గా కూడా ఉంది ఆ వే అనేది. మీకు ఫాదర్ చెప్పడం ఇంకా క్యాచీగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఫాదర్స్ అందరూ ఇంటర్నల్ ఫీలింగ్ మేడం, అది బయటకు వచ్చేసరికి ఓ ఇది నేనే అనేది ఫాదర్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక జనరేషన్ లో ఫాదర్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, మాట్లాడే ఇది ఉండేది కాదు. మదర్ త్రూ ఏదైనా కమ్యూనికేషన్ చేసేవాళ్ళు తప్పితే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ ఇప్పుడు ఫాదర్ కూడా ఒక ఫ్రెండ్ లాగా అంతగా మారిపోయింది జనరేషన్ అనేది. సో ఇప్పుడు మీరు ఈ జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ, ఈ స్క్రిప్ట్ రైటింగ్ అంతా కూడా చేంజ్ చేసుకోవడం జరిగిందా? 98 పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఒక అమాయకమైన వరల్డ్ అది, మనం చూసి పెరిగి వచ్చిన ప్రపంచం అది. మనం మిస్ అవుతున్న వాళ్ళు అంటే ఒక స్టేజ్లో మనకి ఏమన్నా కావాలి అని బాడీ అడుగుతుంది కదా, బి విటమిన్ లో పోయింది అన్నప్పుడు ఆ టాబ్లెట్ వేసుకోవాలి. బ్రెయిన్కి కొన్నిసార్లు అనిపిస్తుంది మనం మిస్ అవుతున్నాము, బిజీ వరల్డ్లో పడి మనం విలేజ్ వాతావరణం మిస్ అవుతున్నాము అనే దాన్ని నేను ఇవ్వాలనుకున్నా. అందుకోసమని 98లో ఎట్లుండేది అంటే, ఫోన్లు ఉండవు, కమ్యూనికేషన్ అంటే ఓన్లీ లెటర్స్ లేదంటే గాసిప్స్. ఏదైనా జరిగిందంటే ఆ ఏరియా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు, అది నిజమో కథ కూడా తెలియదు. సో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, బాగుంటాయి. అందుకోసమని ఆ వాతావరణంలోకి వెళ్ళాలని
తీసుకున్నాను. కష్టపడ్డారా దీనికి అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి కానీ ఆ టైంలో ఉండే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ చాలా కష్టం కదా? చాలా బాగా కష్టపడ్డాను. అంటే ఇది నా బ్రెయిన్ లో ఉంది ఎలా కావాలి ఇలా అనేది. కావాలని. ఇది ముగ్గురు నుంచి ప్రాపర్ గా రావాలి. డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్. కరెక్ట్. ఈ ముగ్గురు కనుక కరెక్ట్ గా పనిచేస్తే అది నేను తీసుకొచ్చేయగలను. సో ఈ ముగ్గురు ప్రాపర్ గా స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రాపర్ గా వర్క్ చేశారు. ట్రావెల్ అయ్యారు మీతో. చాలా బాగా క్రియేట్ చేశారు. అంటే నేను అనుకున్న బడ్జెట్ లో ఫస్ట్ సినిమాకి మనం అనుకున్న బడ్జెట్ దాటి చేయకూడదు మేడం. నిజం. చేసాము అంటే అది ఎంత వెనక్కి వస్తుందో తెలియదు కానీ లాస్ అవుతాం. సో ఈ బడ్జెట్ లోనే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అనే దాంట్లో నాకు ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ చాలా హెల్ప్ అయ్యారు. అరవింద్ సెట్స్ వేయటంలో కానీ దాంట్లో బడ్జెట్ లో చేశాడు, చాలా బాగా చేశాడు. మీకు హీరో హౌస్ చూస్తే మనం సెట్ లో చేసాం కానీ విలేజ్ లో చేసినట్లు ఉంటుంది, మీకు ఎక్కడ తెలియదు. అవునవును, న్యాచురల్ గా ఉంది. అవన్నీ మీకు రిఫరెన్స్ పిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా చూపించడం జరిగింది ఆర్ట్ డైరెక్టర్ గారికి? అవి విలేజ్కి వెళ్ళిపోయా మేడం. అంటే నేను తీసుకెళ్ళిపోయా ఆ విలేజ్ లోకి వెళ్ళి ట్రావెల్ చేంజెస్ ఉంటాయి కదా అప్పటికి ఇప్పటికి. అదే మేడం, ఆ పాత రోజుల్లో ఉన్న ఇల్లులు వెతుక్కుంటూ వెళ్ళాం మేము. వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి అక్కడ ఇది ఇలా ఉంటది, గోడ అటక ఇలా ఉంటది, ఇవన్నీ అనుకొని దానికి ఒక సీజీ వర్క్ షాప్ చేసుకొని దాని ప్రకారం చేసాం. కాస్ట్యూమ్స్ కూడా మెయిన్ సినిమా మీకు పీరియడ్కి వెళ్ళాలంటే కాస్ట్యూమ్స్ మెయిన్. ఇదే కాస్ట్యూమ్సే. సో ప్రియాంక ఆర్తి అని చేశారు, చాలా బాగా చేశారు. కలర్ ప్యాటర్న్ కూడా ఎట్లుంటది అంటే బ్రైట్ ఉంటది, డబల్ లేయర్లు ఉంటాయి, ఒకే ప్యాటర్న్ లో ఉండవు. ఒక కాస్ట్యూమ్ వేసారంటే దానికి ఒక 2-3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మీకు ఏంటంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. డిఓపి గురించి మాట్లాడుకోవాలి. పర్టికులర్ గా మీరు కూడా సజెషన్స్ ఇచ్చేవారా ఆ ఫ్రేమింగ్ లో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో? ఇది ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ విజన్ మేడం. నేను ఎలా చూస్తున్నాను అనేది ఎక్కించేవాడిని ప్రాపర్ గా. ఈయన స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు నాతో. 21 నుంచి స్క్రిప్ట్ తో ట్రావెల్ అయ్యారు. అందుకే మాకు ఎట్లుంటది అంటే షార్ట్ టు షార్ట్ నాకు ఎంత తెలుసో అంత ఆయనకి ఎక్కించేసి ఉంచాను అనమాట. సో నేను ఇలా చూస్తున్నాను అనగానే ఆ ఫ్రేమ్ వచ్చేస్తుంది వెంటనే. అందుకే మాకు డేస్ కూడా తక్కువ డేస్ లో అయిపోయింది సినిమా. అవును. సో ఇప్పుడు సినిమా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు మా అందరికి డౌట్, అసలు నరేష్ గారు జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టారు, ఇన్ని రోజులు ఏమైపోయారని చెప్పేసి. సో మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఏంటి, ఏ వాతావరణంలో పెరిగారు? భద్రాచలం దగ్గర అండి. అంటే కాపవరం అని మా నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళది. అక్కడ నుంచి నా 7th లో మా అమ్మమ్మ గారు ఊరు ఎటపాక అని భద్రాచలం పక్కన 2 kilometers విలేజ్, అది అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అక్కడ నుంచి నా లైఫ్ 7th క్లాస్ నుంచి ఇంకా సినిమా వరల్డ్ ఇదంతా అలవాటు అవటం. ఒక సినిమా లైఫ్ ని చేంజ్ చేసిందని చెప్తారు. ఆ సినిమా ఏంటి, ఎలా అనిపించింది మీకు అప్పుడు చూడంగానే? అదైతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మేడం ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా. నైట్ టైం టీవీ చూస్తూ ఉంటే మాయాబజార్ ఎక్కువ మా వైపు చూసేది ఈటీవీ గంటారావం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మొత్తం మోగుతానే ఉంటుంది. మా బాబాయ్ బాగా చూస్తూ ఉంటాడు దాన్ని. సో మాయాబజార్ అనే సినిమా వస్తుంటే మా తాతగారు ఎందుకో మరి 7 o'clock అట్లా పడుకుంటారు విలేజ్ లో. మనకి సినిమా అంటే పిచ్చి పెట్టుకొని కూర్చున్నా. ఆయన వచ్చి పర్టికులర్ చెప్పి వెళ్ళారు, ఎన్టీఆర్ వస్తారు, వచ్చినప్పుడు నన్ను లేపని చెప్పేసి వెళ్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చాడు రా అంటే వచ్చి చూశాడు, దండం పెట్టుకుని వెళ్ళిపోయి పడుకున్నాడు. మళ్ళీ సినిమా చూడట్లే. నాకు అది ఇంపాక్ట్ చూపించింది. ఇదేంటి అంటే ఒక సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లేదంటే ఒక మనిషి ఇంత ఇంపాక్ట్ చూపిస్తాడా? తర్వాత ఆయన సీఎం అయ్యారు, ఏదో చేశారు, అందరికి నచ్చింది, అది వేరే విషయం. బట్ నాకు ఆ సినిమా ఇంపాక్ట్ అనేది నాకు ఆ ఏజ్ లో నాకు తెలిసింది. టీవీలో వచ్చే ఒక పర్సన్ ఇంత ఇంపాక్ట్ చూపించారు అనేది నాకు కనెక్ట్ అయింది. ఆ తర్వాత విలేజ్ లోకి ఒక సినిమా సాయి కుమార్ గారిది శ్లోకం అనేది రావడం, దాన్ని చుట్టూ తిరగడం షూటింగ్ లో, ఆ సినిమా వరల్డ్ అనేది మెల్లమెల్లగా నా బాడీలో ఇంజెక్ట్ అవడం మొదలైంది అనమాట. కానీ ఎవరు లేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, రైటర్స్ కూడా లేరు, ఎవ్వరు లేరు. అది ఇష్టం పెరిగింది, ఇంకా వెళ్ళాలి అనే కోరిక మొదలైంది. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలైన కష్టాలు మొదలవుతాయి. అక్కడే ఇంకా స్టార్ట్ అనమాట. అంటే సినిమాలోకి రావాలని మనం సినిమా చూసి ఫాలో అయిపోయినా అంత ఈజీ ఏది జరగదు. 14 years మీరు వెయిట్ చేశారు. ఈ 14 years లో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అనవసరంగా అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలాసార్లు అనిపించింది మేడం. అంటే వేరే ఆప్షన్ లేకుండా, అంటే ఒక 3 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years దీని మీద పెట్టేశాను నేను. అప్పటికి వచ్చి 3 years అవుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేని ప్రాసెస్ మొదలవుతుంది బాడీలోంచి, అంటే బ్రెయిన్లో నుంచి. ఇప్పుడు వెనక్కి వెళ్తే అవమానం, వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తామనే క్వశ్చన్ మార్క్ పడుతుంది. చేసేది ఏదో మళ్ళీ ఇంకొక 1 year పోయింది, నెక్స్ట్ ఇంకో 1 year, అలాగా ఇయర్స్ పెరుగుతూ ఉన్నాయి అనమాట. పెరిగిన తర్వాత
ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణం, మనకి విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ సెట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కమర్షియల్గా చూస్తూ ఉంటారు కదా, నాకేంటి అనే క్వశ్చన్ మార్క్తో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఎవరిది స్వార్థం కాదు, బట్ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలనే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. పరిగెత్తే జీవితం కదా. ఒక ఆఫీస్కి నేను ఒక ఫైల్ పట్టుకుని వెళ్తున్నా అంటే నాకంటే ఆల్రెడీ ఒక ముందు 10 మంది ఇల్లు ఉంటారు, ముందు పరిగెడతా ఉంటారు. వాళ్ళని దాటుకుని నేను సినిమా ఓకే చేయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక యుద్ధంలా జరుగుతూ ఉండేది, ప్రతిరోజు ఒక యుద్ధమే జరుగుతూ ఉండేది అనమాట. సో ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు వెళ్ళిపోదాం అనిపించింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది వెళ్ళి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చారు, వెంటనే వచ్చేసారా? అంతే మేడం, ఒక 6 months 7 months అవుతుంది. అంత గ్యాప్ తీసుకున్నారు. ఓకే, ఎందుకు వెనక్కి వచ్చావు అనే ఈ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంటి వాళ్ళు కానీ అడిగే వాళ్ళకి సమాధానం అనేది ఇంకా కష్టంతో కూడుకున్నది. అంటే వాళ్ళకి నేను చెప్పలేదు మేడం, నేను వెనక్కి వచ్చానని. మా మదర్కి తెలుసు, మా ఫాదర్, మా ఫ్యామిలీకే తెలుసు, నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నెక్స్ట్ ఏం చేస్తానన్నది కూడా నా దగ్గర క్వశ్చన్ మార్కే, ఏం లేదు. బట్ అప్పటికే నా ఏజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత పెట్టాలో పెట్టేశాను, ఏజ్ వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలనేది క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. బట్ ఆ సినిమా అయితే లాగుతుంది, ఎక్కడ కూర్చున్నా అదే కనపడుతుంది, కల్లోకి వస్తూ ఉంటుంది. ఏదో అవార్డు ఫంక్షన్లో ఉన్నట్లు వస్తుంది, డైరెక్టర్ వచ్చి మాట్లాడుతున్నారు, నిద్రలో లేచి కూర్చోటాలు, ఇవన్నీ వెరైటీ ఉండేవి మేడం. అసలు ఇది అవుతుందా, ఇది ఎందుకు ఇంత వెంటాడుతుంది, ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక స్టేజ్లో నేను దేవుని నమ్మేవాడిని కదా. ఫస్ట్ ఏ గుడి కనపడ్డా దండం పెట్టుకోవడం మొదలుపెట్టాను. అసలు అంటే ఒక స్టేజ్ తర్వాత క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయి అయితే బాగుండనే కోరిక స్టార్ట్ అయింది. ఏదో ఒకటి చేసి ఒక్క రోజు, అలాంటి రోజు ఒక రోజు. కానీ ఎదురు చూసినట్టుగానే సాధించారు. అదే చెప్తారే కదా, కష్టే ఫలి అని చెప్పి. కష్టపడ్డామంటే ఏదో ఒక రోజు ఫలితం అనేది డెఫినెట్ గా ఉంటుంది. టైం పట్టొచ్చు, అంతే. టైం మేడం, టైం రావాలి. మీరు అన్నది కరెక్ట్, టైం రావాలి. మనం ఆ మధ్యలో చేసిందంతా ప్రయత్నమే. ఏ రాయి ఎక్కడ తగులుతుందో తెలియదు, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఈ మధ్యలో మీకు మదర్ బాగా సపోర్టివ్ గా ఉన్నారు, చాలా. అమ్మ మాత్రం యాక్చువల్గా ఆ అమ్మాయి ఎక్కువగా భయపడాలి, కానీ మీకు ముందు నుంచి కూడాను సపోర్ట్ అంతా అమ్మ ఇచ్చారు. అండ్ బ్రదర్ కూడా మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చేది బ్రదర్ బాగా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ సక్సెస్ ని వాళ్ళతో పంచుకునేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు వాళ్ళ? అంతే మేడం, నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఈ జర్నీలో నాకు ఎమోషన్స్ తెలియట్లేదు. మా మదర్ ఎమోషన్ నేను ఫీల్ అవ్వడం మొదలు పెట్టాను. అంటే తను నవ్వింది అంటే బాధ వచ్చింది, తను హట్ అయింది అంటే ఓకే ఇక్కడ ఏదో జరిగింది. అది తప్ప నాకు ఇక్కడ అర్థం అవటం అనేది మానేసింది పూర్తిగా. నేను ఇప్పుడు నిన్న రిక్కీకి వెళ్ళాం, ఎట్లా థియేటర్స్ రిక్కీకి అంటే చూస్తున్నాం ఎట్లా ఉంది అని. బాగుంది రెస్పాన్స్, వాళ్ళు వచ్చి చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు, ఇది బాగుందా బాగాలేదా, సరే ఓకే బాగుందా, ఓకే థ్యాంక్స్ అన్న, దీన్ని సపోర్ట్ చేయండి అంటున్నాను తప్ప నాకు లోపల నుంచి ఏమి అర్థం కాని పరిస్థితి, ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో తెలియట్లే. అదే నితిన్ గారు కూడా అదే అంటూ ఉంటాడు, సార్ మీరు నవ్వండి ఎందుకు అట్లా ఉంటారు, నాకు తెలియట్లేదు సార్, నాకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఎందుకంటే మూవీతోని ఈ కథతో అంతగా ట్రావెల్ అయిపోయారు కాబట్టి మీరు ఇవన్నీ ఆల్రెడీ మైండ్లో ఊహించేసుకున్నారు, డెఫినెట్ గా వస్తుంది. అందుకనే మీకు కల్లో కూడా అవార్డు ఇచ్చినట్టుగా, మాట్లాడేటట్టుగా ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేవి. అది ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతారా మీరు? 100%. అంటే అసలు నమ్మేవాడిని కాదు మేడం. సడన్ గా ఒక స్టేజ్ తర్వాత ఇంక అన్ని విరక్తి వచ్చేసినాయి. ఇంకా వదిలేద్దాం అనుకున్న స్టేజ్ తర్వాత దేవుడిని నమ్మడం మొదలు పెట్టాను. అంటే శివాలయంకి వెళ్ళడం, అయితే స్క్రిప్ట్ రాసుకోవడం. మనుషులందరూ వెళ్ళిపోయారు లైఫ్ లోంచి, ఒక్కనే ఉన్నా. అయితే నా ఇంట్లోంచి రోజుకి ఒక 4 calls వస్తాయి. మా మదర్ తిన్నావా అని ఫోన్ చేస్తుంది, మా నాన్న ఎలా ఉన్నావు అని చేస్తాడు, మా అన్న చేస్తాడు, అయితే మా వదిన ఎప్పుడని చేస్తుంది. ఇంకంతే, నాకు పెద్ద కాల్స్ కూడా రావు. సో ఈ ప్రాసెస్లో నాకు తోడైంది ఏంటి అంటే డివోషనల్ లైఫ్ బాగా నచ్చింది. అటువైపు వెళ్తే పాజిటివ్ వైబ్ కనపడుతుంది, ఏదో ఒక ఎనర్జీ కనపడుతుంది. నాకు ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు, షూట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా వర్షం పడుతూ ఉండేది. ఆ రోజు అందరినీ క్రౌడ్ని పెట్టుకున్నాం, క్రౌడ్ ఉన్న పెళ్లి సీక్వెన్స్ ఉంటుంది చూస్తే. నైట్ వర్షం మేడం, ఒకటే వర్షం. సెట్ వేసాం, అవుట్డోర్, చాలా డబ్బులు పెట్టాం, అందరు యాక్టర్స్ అందరు వచ్చారు. వర్షం స్టార్ట్ అయింది, తెలియదు, సడన్ గా అది ఆగిపోయింది. ప్యాకప్ చెప్పగానే మళ్ళీ విపరీతమైన వర్షం, అందరూ అదే షాక్ లో ఉన్నారు, ఇదేంటి వెరైటీ జరుగుతుంది. నేను ఎక్కడ షూట్ చేసినా అక్కడ శివాలయం ఉండేది. అట్లా నాకు ఎందుకు నమ్మకం, దైవం నడిపిస్తుంది అనేది మనకి ఇండైరెక్ట్ గా అర్థమైపోతుంది. ప్రకృతి మనకి ఆ సంకేతాలు సాయం చేస్తుంది మేడం, ప్రకృతి సాయం. అంటే జెన్యూన్ చేసే ప్రతి ప్రయత్నంలో ప్రకృతి సాయం చేస్తుంది. ఈ రోజు నా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతాను. అవును.
ట్రావెల్ అయ్యే కొద్దీ కొంతమంది మనతో ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఫైనల్ స్టేజ్ వరకు ఉంటారు, మిగతా వాళ్ళంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోతూ ఉంటారు. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీతో ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరు? జెన్యున్గా అయితే స్టార్టింగ్ నుంచి మా మదరే ఉంది, మా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వెనక తిరిగి చూస్తే వాళ్ళే ఉన్నారు. ఇంకా నాకు ఇప్పుడు ఏమన్నా కాల్ చేస్తే అయితే నా డిఓపి ఉంటాడు, లేదంటే ఇక నితిన్ గారు ఒకళ్ళు ఉంటారు ఈటీవీలో, వీళ్ళిద్దరి నుంచే ఉంటాయి, బయట నుంచి ఉంటాయి. నాకు పెద్దగా అవ్వలేరు మేడం. కానీ ఇండస్ట్రీలో మనకి పరిచయాలు చాలా ఇంపార్టెంట్ కదా, ఎక్కువగా క్లోజ్ మూవ్ అవ్వాలి, పార్టీస్ వాళ్ళు పిలిచేటప్పుడు వెళ్ళాలి, ఈ కల్చర్కి మీరు చాలా దూరంగా ఉంటారు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది మీరు ఒక స్టోరీ నెరేట్ చేయాలన్నా, మీ దగ్గర స్క్రిప్ట్ ఉందని చెప్పాలన్నా? అదే మేడం, నాకు ప్రయత్నం చేయటం అంటే పొద్దున్న లేస్తాను, నేను 4:30కి అట్లా లేస్తాను, స్క్రిప్ట్స్ బుక్స్ చదువుతాను, స్క్రిప్ట్ రాసుకుంటాను. తర్వాత అసలు అంటే రీసెర్చ్ చేసుకుంటాను, ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, అంటే ఎవరు వింటున్నారు కథలు అనేది నేను నాకు సర్కిల్ నుంచి రీసెర్చ్ చేసుకుంటాను. అంటే వాళ్ళందరూ ఫ్రెండ్సే అవ్వనవసరం లేదు, తెలుస్తూ ఉంటాయి మనకి. సో అక్కడికి ఒక ప్రయత్నం రూపంలో, అంటే నేను ఇంతకుముందు ఎవరికో చెప్పుంటా కదా, వాళ్ళు నాకు కాల్ చేస్తారు, పలానా చోట కథ వింటున్నారు, ఒకసారి ట్రై చేస్తావా. అట్లా నేను కథలు చెప్పిన ప్లేస్లు ఉన్నాయి తప్ప పర్టికులర్గా నేను వీళ్ళతో ట్రావెల్ అయ్యే పర్సన్స్ కానీ నాకు ఏం తెలియదు మేడం. నేను ఒక్కనే ట్రావెల్ అవ్వకుంటూ ఏదో రోజు కొడతాను అనే రూట్ అయితే నా దగ్గర కథ తీసుకెళ్తుంది. ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వస్తున్నాను. నాకు దశరథ్ గారు ఉన్నారు, ఆయన ఏంటంటే సపోర్ట్ ఉంటుంది, పలానా చోట ఏమైనా కథ చెప్పాలన్నా, అంటే నా వర్క్ చూశారు, నాతో వీడు పని చేస్తాడు ఈ అబ్బాయి అనే దాంట్లో ఉన్నారు. సో నేను చేసిన వాళ్ళ దగ్గర నాకు మంచి పేరు ఉంది, సో వాళ్ళ సపోర్ట్ ఉండేది. అట్లా ఒకరి దగ్గరే కంటిన్యూగా ఉండడం వల్ల మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనేది మీరు కూడా నమ్ముతారు కదా, ఎక్కువగా టైం కిల్ అయిపోతుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇంకా వెయిటింగ్ లో పెట్టడం వల్ల ఉన్న స్క్రిప్ట్ కి డెప్త్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే మారిపోతున్న కొద్దీ ఆ స్టోరీ ఉండకపోవచ్చు. అంతే కదా మేడం, ఇప్పుడు మీతో ఎక్కువ అంటే ఇక్కడ ఒక చోట ఆగి ఉన్నాము అంటే అది చెప్పేస్తా ఉంటది, ఇంకా నువ్వు ఇంతకంటే ముందుకెళ్తే ఇది పాడవుతున్నా అని నేను పాడవుతాను, నువ్వు చేసినా దీనివల్ల ఉపయోగం లేదు అని నీకు చేసే ప్రయత్నం నీ మనసు చెప్తున్నప్పుడు. మా అన్నయ్య ఒక మాట అనేవాడు, 0 రిజల్ట్ వస్తుందని తెలిసినప్పుడు ఎగ్జామ్ రాయకు, ఆ రోజు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ రాయకు, నీకు రిజల్ట్ ముందే తెలిసినప్పుడు ఆ పని చేయకు. ఒక స్టేజ్ తర్వాత మనకు రిజల్ట్ తెలిసిపోయిన తర్వాత అక్కడ ఉండటం అనేది వేస్ట్ అనేది నేను నమ్ముతాను. ఆ ప్రాసెస్ అంతే. 4 మూవీస్ అంటే ఎన్నాళ్ళు పాటు చేస్తుంటారండి? ఒక 6 years. నేను 2016 వరకు డిపార్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాను మేడం. తర్వాత నుంచి ప్రయత్నాలు చేశాను, చిన్న చిన్న కథలకు రైటింగ్ రాసేవాడిని. వెబ్ సిరీస్ పైన ఇంట్రెస్ట్ ఉందా? మీరు వెబ్ సిరీస్ ఇట్లా పాయింట్ ని కనెక్ట్ చేసి రాయడంలో మీకు ఇది ఉందా, అనుభవం ఉందా? ఉందండి, కొన్ని రాశాను. అవి అంటే మనకి ఏంటంటే రైటింగ్ సైడ్ కొన్ని బ్యాక్ ఉండి రాయాల్సి వస్తుంది మేడం, అవి మనం చెప్పకూడదు. ఓకే, రైట్. ఓకే, మరి ఇప్పుడు ఈ జర్నీ అంతా చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఆ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి దగ్గర నుంచి వచ్చిందో అది ఓకే, కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ కూడాను ఎంతో కొంత అబ్బాయి ఎన్ని రోజులు మనకి పంపించాల్సి వస్తుంది, వాళ్ళు కూడా కొంత టైం సపోర్ట్ చేయకపోవచ్చు, ఆల్ టైం మనం పెట్టాలని ఏం లేదు కదా. అలాంటప్పుడు మీరు ఏమైనా ఇంకా వర్క్స్ ఏమైనా చేసేవాళ్ళ, ఎట్లా కష్టపడేవాళ్ళు? మంచి క్వశ్చన్ మేడం. వాళ్ళ నుంచి సపోర్ట్ పక్కన పెడితే మనకు అడగాలనిపించింది. అవును, నాకు ఒక ఇండస్ట్రీకి వచ్చాక నాకు తెలిసి 1 year ఏమో తీసుకున్నా, అది కూడా రెంట్ పర్పస్ అట్లా తీసుకున్న తర్వాత, అంటే మనకు మనసాక్షి ఉంటుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నేనే ఇక్కడ చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళడము, తర్వాత చిన్న చిన్న సినిమాలకు రైటర్గా రాయడము, అట్లా ఇండస్ట్రీలోనే మనీని క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట. ఇక్కడే సంపాదించుకుని ఇక్కడే తిని ఇక్కడే బతకాలి అనేది నేను డిసైడ్ ఎందుకంటే అది తృప్తినిస్తుంది, నాకు ఆనందంగా ఉంది. కృష్ణానగర్ మీకు ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ అని కాదు, అది కేర్ ఆఫ్ అడ్రస్, అన్నిటికీ సెంటర్ మేడం. అది ఫిలిం నగర్కి, కూకట్పల్లికి ఎటు వెళ్ళాలన్నా అది ఒక సెంటర్ పాయింట్. అది అక్కడ సినిమా వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గాసిప్స్ అన్ని మీకు పేపర్ కంటే ఎక్కువ అక్కడ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది. కృష్ణానగర్ అనేది ఎందుకు నచ్చుతుంది అంటే అమాయకులు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. నువ్వు మనిషికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ ప్లేస్ కావాలి. మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ వెరైటీగా ఉంటుంది, అక్కడ తక్కువలో ఉంటుంది, అన్ని దొరుకుతాయి. ఏ క్లాస్ వాడైనా బతకొచ్చు, ఎవరైనా బతకొచ్చు మేడం. సో మరి ఇక్కడికి రాగానే ఆ ఫ్రెండ్ అనేది ఎవరో ఒకరు ఉండాలి కదా. కృష్ణానగరం దిగిపోగానే సరిపోదు, ఎవరో ఒకరు మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక రూమ్ కావాలి, ఉండడానికి ఒక స్టే ఇది కావాలి. అక్కడ పర్టికులర్ పర్సన్ మీకు ఎవరు ఎలా తెలిసింది ఇక్కడ ఉన్నారని చెప్పేసి? అంటే అప్పుడు నా ఫ్రెండ్ అతను శ్యామ్ అని ఉండేవాడు, తను ఇక్కడ జాబ్ చేస్తూ ఉండేవాడు.
ఇక్కడ ఎవరు తెలియదు నాకు అప్పుడు. తన దగ్గరకు వచ్చి ఉండి తన రూమ్ లోంచి తను చెప్తాను, తనే 4 రూమ్ లో ఉండేవాడు. పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేసి రేపు వెళ్ళిపోతాడు, ఎల్లుండి వెళ్ళిపోతాడు అట్లా చెప్తా ఉండేవాడు. పాపం అట్లా హ్యాండిల్ చేసేవాడు మేడం. ఓకే ఓకే. సో మోసాలు కూడా జరుగుతాయి కదా, స్టార్టింగ్ రాగానే హైదరాబాదు భద్రాచలం నుంచి రాగానే ఒక్కసారి ఆ వాతావరణం అంతా మారిపోతుంది. మనకి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, లోపలికి వెళ్ళి దిగితే వాళ్ళు ఏంటో మనస్తత్వం తెలుస్తుంది. అలా మోసపోయిన సందర్భాలు ఉన్నాయా ఏమైనా? మోసపోవడం అని కాదు మేడం, వాళ్ళ అవసరం నేను తీర్చాను. అలా అంటారా? నేను అట్లా ఉపయోగపడ్డాను వాళ్ళకి. అంటే నేను అన్ని మంచిగా మాట్లాడుతున్నాను కాదులే కానీ మేడం, నాకు డివోషనల్ లైఫ్లో నాకు అది కరెక్ట్గా కనిపించింది. ఇది అర్థం చేసుకోవడానికి పట్టిన టైం, మెచ్యూరిటీ రావాలంటారు. సో అక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు కదా, ఆ టైంలో ఎవరు కనపడే రూట్ ఇదే అంటే అదే రూట్లోకి వెళ్ళిపోతాం మనం. సో ద రోడ్ నాట్ టేకెన్ అని మనకి ఇంటర్లో ఒక బుక్ ఉండేది, ఏ రూట్ తీసుకుంటావు నువ్వు ఇక్కడ, మనకి ఎవరు కనపడి రూట్ అన్నా అదే రూట్ ఏమో కరెక్టేనేమో అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ ప్రాసెస్లో కొన్ని దెబ్బలు తగిలినాయి. అట్లా ఒక సినిమా జాయిన్ అవ్వడం, సినిమాకి యాక్టర్గా సెలెక్ట్ చేసాం రా అంటే వెళ్ళడం, డబ్బులు ఇవ్వడం, పోగొట్టుకోవడం. తర్వాత ఇంకో సినిమాకి పిలిచి నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అంటే ఒక చిన్న కెమెరా పెట్టుకుని, అంటే ఆ కెమెరాను అవమానించట్లే, ఆ పరిస్థితిని అవమానించట్లే. బట్ నేను చూసిన సినిమా అది కాదు, నేను చూసిన సినిమా వేరు. సినిమా అంటే చాలా గొప్పగా చూసా. ఆ చిన్న కెమెరా ముందు అంతమంది 4 యాక్టింగ్ చేస్తున్నారు అంటే పాస్ ఫోటోలు తీసే లాగా అనిపించింది నాకు. సో ఆ టైంలో నాకు నచ్చలే సినిమా అట్లా ఉంటే. అప్పుడు నేను ఫ్రెండ్ని చెప్పేసి వద్దులే, నాకు నచ్చట్లేదు ఇక్కడ సినిమా ఇట్లా అయిపోవడం అనేది. అంటే సినిమాకి ఎట్లుంటుందో నేను చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్ళాడు. అదే రుద్రమదేవి సెట్ లో చూసినప్పుడు నాకు చాలా లావిష్గా గ్రాండియర్ కనపడింది సినిమా. సో దాన్ని ఎప్పటికైనా క్రాక్ చేయాలి అనే దాంట్లో ప్రయత్నాలు గట్టిగా మొదలు పెట్టా. దానికి పడ్డ పునాదులే ఈ రోజు పాపం ప్రతాప్. ఓకే, ఈ టైటిల్ కి మీ ఓన్ ఇదేనండి ఐడియానే, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేశారా? లేదు మేడం, అంటే ఇది రిజిస్టర్ చేసినప్పుడే దీనికి పాపం ప్రతాప్ అని స్క్రిప్ట్ రిజిస్టర్ టైటిల్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా ఎదుటోడి చూస్తా ఉంటే పాపం అంటా ఉంటాం, కష్టాలు చూస్తే మనం పాపం అంటూ ఉంటాం కదా, అందుకే ప్రతాప్ అనే టైటిల్ కి పాపం అనేది. దాని తర్వాత 3-4 టైటిల్స్ అనుకున్నాను, కానీ మనకి ఈటీవీతో కూర్చున్న డిస్కషన్స్ లో అన్నిట్లో అందరికీ నచ్చింది పాపం ప్రతాప్ అనేది వెళ్దాం. సో మెయిన్ ఈటీవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ కొలాబరేషన్ ఎట్లా జరిగింది, ఎప్పుడు ఈటీవీతో మీరు అసోసియేట్ అయి ఉన్నారు? 24 అనుకుంటా మేడం. 24లో పిచ్ టెక్ ఒకటి కిషోర్ అని క్రియేటివ్ సిపిఓ తనకి పిచ్ డెక్ పంపించాం. ఓకే, అంటే ఇట్లా స్క్రిప్ట్స్ వింటున్నారు అంటే పిచ్ డెక్ పంపిస్తే అదంతా పిచ్ డెక్ ఎట్లా ఉంటుంది అంటే యానిమేషన్తో చేసి అందరిలాగా చేయలేదు, అది తింగర చేశాను అనమాట. కంటెంట్ మాత్రం అర్థమయ్యేలా చేసి దాన్ని ఏదో చేశాను. మనకి పాయింట్ అర్థమైంది, ఇదేదో విషయం ఉంది దీంట్లో అని చెప్పి పిలిపించి కథ విన్నాడు. విన్న తర్వాత చాలా బాగుంది, దీన్ని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అట్లా విన్నారు. నితిన్ గారు వాళ్ళు అందరూ విన్నారు, విని ముందుకు తీసుకెళ్దాము దీన్ని అనే ప్రాసెస్ మొదలైంది. అప్పుడు నమ్మారా ఇది నిజంగా జరుగుతుందా? నమ్మలేదు, ఎందుకంటే ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కొంచెం టైం పడుతుంది మేడం. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. అది ఓకే అయ్యే వరకు అక్కడ నుంచి ప్రాసెస్ వాళ్ళు కూడా నన్ను నమ్మాలి కదా ఫస్ట్. ఈ అబ్బాయి ఎంతవరకు తీయగలుగుతాడు, మధ్యలో వెళ్ళిపోతాడా, ఉంటాడా, సినిమాని ఫినిష్ చేయగలడా, ఇవన్నీ అబ్జర్వేషన్లు కూడా నాకు తెలిసి చేయడం అనేది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే వన్స్ ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఆగింది అంటే ఒకటి సరదాగా చేసే పని కాదు కదా మేడం. సో టైం టేకన్ ప్రాసెస్లో నాకు కూడా కరెక్టే అనిపించింది. బాగుంది ప్రాసెస్, బాగుంది అంటే జెన్యూన్గా వెళ్తుంది ఇక్కడంతా. ఇంతకుముందు చూసిన దానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ కనపడింది. సో హోప్ అనేది స్టార్ట్ అయింది. ఆ హోప్ నాకు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ డౌన్ అవ్వలే నేను ఈ రోజు వరకు. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న ప్రమోషన్లు కూడా నన్ను సాటిస్ఫై చేస్తున్నాయి. ఈటీవీ విన్ నుంచి వచ్చే ప్రమోషన్స్ నా సినిమాని నన్ను సాటిస్ఫై చేస్తున్నాయి. ఆ ప్రతి అక్షరం జనాల్లో మోతమోగుతుంది, అది నాకు నచ్చుతుంది. కానీ మీరు ఒకటి గమనించారా, ఏదైతే 7th క్లాస్లో ఈటీవీలో మూవీ చూసి ఎన్టీఆర్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యారో అదే ఈటీవీలో మీరు మళ్ళీ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ రావడం, అదే ఈటీవీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక డెస్టినీ లాగా ఒక. అవునవును మేడం, అది మనకి చిన్నప్పుడు స్కూల్లో ఊరికే లెటర్లు రాపించేవాళ్ళు, సెలవులకి ఎక్కడికి వెళ్ళావు, హైదరాబాద్ వెళ్ళావు అంటే రామోజీ ఫిలిం సిటీ చూసాము ఇలా రాసే. అందులో రామోజీ ఫిలిం సిటీ అనేది నన్ను ఎందుకు హంట్ చేస్తూ ఉండేది. అక్కడ ఏంటి సినిమా సెట్లు ఉంటాయంట,
అది ఒక కోరికలాగా ఉండేది. నేను ఈ సినిమా చేసిన రోజు మా ఊళ్ళో తిరుగుతూ ఉన్నాను. నా రామోజీ ఫిలిం సిటీ నా కోరిక మొత్తం తీర్చుకున్నాను. ఓకే. సో అందుకే నేను ప్రతిసారి స్టేజ్ పైన చెప్తాను, రామోజీరావు గారికి రుణపడి ఉంటాను. నేను అసలు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అది ఎలా కుదిరిందో తెలియదు, నేచర్ ఎలా గట్టిగా అనుకున్నారు అంతే. సంకల్పం మరి అట్లా తీసుకెళ్ళింది. సో ఇప్పుడు ఈ కథకి మీరు చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు? ఇంప్లిమెంట్ అంటే మేజర్గా ఏం అవ్వలేదు మేడం. అంటే ఎంతవరకు దీనికి అవసరమో డిస్కషన్, ఇది ఇక్కడ ఇది ఇంకేమైనా చేస్తే బాగుంటుంది సార్, ఒకసారి ఆలోచించండి, ఇట్లాంటి డిస్కషన్స్ ఇంప్రూవైజ్ చేయడానికి ఒక అందరు టీం వర్క్ లాగా ఉండేది. అది బాగుండేది మేడం. అక్కడ నుంచి వెళ్ళడానికి పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 3 months ఏమో డిస్కషన్స్ జరిగాయి. అంటే స్కేల్ అప్ చేసుకోవడానికి సినిమాని, ఎవరితో వెళ్ళాలి, కాస్టింగ్ ఏంటి, టీం ఏంటి, ఇట్లా వెళ్ళడానికి ఒక 3 months అట్లా పట్టింది. సెట్ అంతా ఫిలిం సిటీలోనే వేయడం జరిగిందా? ఎక్కడ వేశారు? మనకి RFCలో సారథిలో చేసాం మేడం. హీరోయిన్ హౌస్, ఫోటో స్టూడియో, కొన్ని సీక్వెన్స్లు, పంచాయతీ, ఇవన్నీ RFCలో చేసాం. ఇక్కడేమో సారథిలో హీరో సెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు అది ఇక్కడ కుదిరింది, ఆ ప్లేస్ అలా కుదిరింది. మిగతాది మొత్తం విలేజ్ లో చేశాను. విలేజ్ అట్మాస్ఫియర్ రావాలి కదా మేడం. దాంట్లో ఎక్స్టీరియర్స్ అన్ని విలేజ్ లో ఉంటాయి, కాకినాడ వైపు రామచంద్రపురం అని. ఓకే, మీకు ఐడియా ఉన్నాయి ఆ ప్లేసులన్నీ, లేకుంటే కొత్తగా ఇప్పుడు మూవీ కోసమే సెట్ చేశారా? అంటే మేడం దీన్ని కథ రాసినప్పుడు నేను ఆత్రేయపురం వైపు వెళ్ళి కూర్చొని రాశాను అక్కడ. ఇది ఒక ఐడియా వచ్చిన తర్వాత 16 days లో ఫినిష్ చేశాను. అంటే 14 days అక్కడ రాసిన టైం నేను విత్ బౌండ్ చేసుకుని రావడానికి. ఆ ఏరియాలో తిరుక్కుంటూ అక్కడ కూర్చొని అరటి తోటలు, కాలువలు బాగుంటుంది. ఏరియా చాలా బాగుంటుంది. సో ఆత్రేయపురం అటువైపు మీకు ఇల్లులు ఇవన్నీ కనపడతాం, మనుషులు సెటైర్లు అన్ని బాగుంటాయి. సో అక్కడ ఉండి రాశాను. సో మైండ్ లో మొత్తం ఎలా కావాలనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కథతో పాటు అది ప్రిపేర్ అవ్వకుండా వచ్చింది. ఓకే, సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, కథే తీసుకెళ్ళింది అనుకోవచ్చు. కథ తీసుకెళ్ళింది, కథే తెచ్చుకుందండి. అవును, రైట్. అలానే ఇప్పుడు మీరు ఈ జర్నీలో చూసినప్పటికీ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నారు కదా, అలానే మాటలు కూడా చాలా ఫేస్ చేశారు. ఓపికతో దాన్ని అన్నిటినీ సహించుకుంటూ ముందుకు నడిచారు. ఎక్కడైనా మీకు లేదు నన్ను ఏదో నడిపిస్తుందనే దైవశక్తి అయితే మీరు అది కూడాను ఓన్ చేసుకున్నారు. కానీ నాకు వీళ్ళు లేకపోతే ఇంకా లేదు లైఫ్ అంటే ఒక పర్సన్ అంటే ఏం చెప్తారు? ఇన్నున్నా మనిషి పేరు చెప్పను, బట్ లైఫ్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయారు మేడం. తను వెళ్ళిన తర్వాత నేను బయటకు రావడం, ఇంకా బయటకు రాలేకపోతున్నా. అది ఆ ట్రావెల్ అయితే ఉంది, ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీతోనే నడుస్తుంది. వాళ్ళు లేని లోటు అనేది తెలుస్తుంది, అది ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది మేడం. ఓకే, సో ఎలాంటి మూవీస్ అంటే పర్సనల్గా మీకు ఎక్కువ ఇష్టం? ఎలాంటి స్టోరీస్? నాకు సీతమ్మ వాకిట్లో సినిమా, ఫ్యామిలీ. ఓకే, అంటే ఒకప్పుడు కథలు ఉన్నాయి మేడం, ఉమ్మడి కుటుంబాలు, ఊళ్ళో జీవితాలు. సినిమా అంటే నాకు తెలిసిన సినిమా ఏంటి అంటే, అయితే నేను చూసిన ప్రపంచాన్ని చెప్పాలి, లేదు అంటే నేను చూడని దాన్ని అద్భుతాలు చెప్పాలి. ఈ రెండింటి మధ్యలోనే ఉండాలి సినిమా అనేది నేను నమ్ముతాను. అందుకే నా కథలన్నీ ఏంటంటే జనాల్లోంచి రావాలి, వాళ్ళు చూసిన ఇది మనం ఇది వాడు చెప్పుకుని ఎలా ఉండాలి, అందుకే అట్లా ఉంటాయి మేడం. అంటే ఫ్యూచర్ లో మీ దగ్గర నుంచి మూవీస్ వస్తే అంత ఫ్యామిలీ డ్రామా మూవీసే ఉంటాయి. ఫ్యామిలీ లేదంటే పూర్తిగా సినిమాకి అంటే శక్తులు, పవర్స్ ఉంటే అట్లుంటాయి, లేదంటే ఇట్లుంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయిందన్నా ఉంటది, లేదంటే అందరికి తెలిసిందన్నా ఉంటది. కామెడీ జోనర్ బాగా లైక్ చేస్తారా మీరు? అంటే ప్రతిదీ నవ్వాలి అనే దాంట్లో నేను చూస్తాను మేడం. ప్రతి చోట సీరియస్నెస్ లో కూడా కామెడీ ఉండాలి అన్నట్టు. ఓకే, అంతే మన జీవితం ఏముంది మేడం. అంతే, రైట్. మీరు అన్నట్టు 3 గంటల సినిమా మన జీవితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తే కనుక అది హ్యాపీ ఇచ్చినట్టే. అవును, కరెక్ట్. అందుకనే మనం ఎక్కడ ఎక్కువగా మనం సినిమా చూసేది ఎందుకంటే మనకున్న టెన్షన్స్, ఆ బాధలు ఒక క్షణమైనా మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి మూవీకి వెళ్తూ ఉంటాం. ఇంకా అక్కడ కూడాను ఇంకా ఇవే చూపిస్తే కనుక కొంచెం ప్రేక్షకులు అంత రిసీవ్ చేసుకోలేరు. ఈ మూవీలో మనకి ఎంతవరకు ఏం చూపించాలి అలానే ఎంటర్టైన్ అయ్యాము. దాంతోపాటు మెయిన్ ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాం. ప్రతి ఒక్కరు లైఫ్లో జరుగుతున్నవేగో వాడికి జరిగింది, వీడికి జరిగింది అని చెప్పుకునే విధంగానే ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు. దీనికి ఒక ఆన్సర్ చెప్పాలి మేడం. నేను ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత, ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత ఈటీవీలో ఓకే అయ్యాక, అంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా నాకు ఒక టీం ఉండేది. ఇప్పుడు నితిన్ గారు కానీ, కిషోర్ కానీ, సంథింగ్ సూరత్ కానీ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఐడియాస్ బాగుండేవి వాళ్ళవి. వాళ్ళు ఈ జర్నీ చేసి రావడం వల్ల మరి ఏమో
నాకు ఒక 80% 85% ఉన్న స్క్రిప్ట్కి వాళ్ళ ఒక 15% ఐడియాస్ తోడయ్యాయి. ఓకే. నాకు అందులో నితిన్ గారి బాగుంటాయి. మనోడు ఏంటి అంటే చూస్తున్నాడు ఈ లైఫ్ని, సో ఐడియాస్ త్రో చేస్తూ ఉన్నాడు, బాగుండేవి అవి. సో అట్లా అతను కూడా హెల్ప్ అయ్యాడు. అవును, రైట్. సో మీరు అన్నట్టు తిరువీరు గారి స్టోరీస్ అన్ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆయన మీరు అన్నట్టు గ్రామానికి తగ్గట్టుగా, పద్ధతిగా, క్యారెక్టర్కి తగ్గట్టుగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. మీకు బాగా కష్టంగా అనిపించింది ఎక్కడ ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళతో యాక్ట్ చేయించేటప్పుడు కానీ ఎక్కడ కష్టం అనిపించింది? అంటే ఈ సినిమాకి నేను చేసిన ప్లస్ ఏంటి అంటే అన్ని హాఫ్ వేలో వచ్చే క్యారెక్టర్లు. అందుకే అందరూ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్ని తీసుకొని వాళ్ళు ఏం చేసినా జనాలకు ఆల్రెడీ తెలుసుంది. సో నేను కష్టపడాల్సిన పని లేదు. కావాలి నాకేం కావాలనేది నేను వాళ్ళ నుంచి తీసుకోవడం అనేది నాకు ఈజీ. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థం చేసుకున్నాను. ఫస్ట్ 2 రోజులు అజయ్ ఘోష్ గారు పాపం తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు, ఇదేంటి నన్ను చేయట్లేదు నా పని అన్నట్లు. తర్వాత అర్థమైంది, పిలిచి అడిగారు ఏంటి అబ్బాయి ఏం కావాలి నీకు అంటే, అయితే మీరు అంటే నేను చూసిన ఫాదర్ ఏంటి అంటే వీరయ్య అనేవాడు నాన్న, తను విలన్ కాదు. సో యుద్ధం చేయకూడదు కొడుకు మీద, ఆయన చేసేదంటే లోపల ప్రేమ ఉండాలి, బయటికి గంభీరం ఉండాలి. సో దాన్ని తీసుకురావడానికి ఆయన కొంచెం స్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ 2 రోజులు నన్నే స్ట్రిక్ట్ చేస్తామని తర్వాత అర్థం చేసుకున్నాడు, ప్రేమించడం మొదలు పెట్టారు. అంటే ఈ యాక్టర్స్ ఇందులో చేసిన వాళ్ళందరూ మేడం ఈ రోజు కూడా నేను అడగకుండానే నా గురించి చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు స్క్రిప్ట్ని నన్ను ప్రేమించారు, నాకేం కావాలనే క్లారిటీ చెప్పామని, ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నాకేం కావాలో అది తీసుకున్నామని. అంతే. కోపం వస్తుందా మీకు నేచురల్ గా? కోపం అంటే ఏం లేదు మేడం, త్వరగా అర్థం చేసుకోకపోతే 2 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, 3సారి అరుస్తారు. అరవడం నుంచి కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఈ స్టోరీకి? అట్లా నా విజన్ లో ఉండరు కదా, నా విజన్ లో ఉండరు. కొంతమంది ఏంటి అంటే ఈ రోజు వచ్చాం, పని వచ్చాం, చూసుకున్నాం, వెళ్ళిపోదాం. ఆ ప్రాసెస్ లో ఏంటంటే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. అక్కడ కొంచెం నేను స్ట్రెస్ అయ్యి కొంచెం ఉంటుంది. నిజంగా ఒక బాధ్యత తీసుకున్నామంటే స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంతే కదా మేడం. రేపు పొద్దుట ఆన్సర్బుల్ ఎవరు అంటే డైరెక్టర్ అంటారు. ఎక్కడ రాసినా ఎస్పీ దుర్గానాథ్ సినిమా ఇది తప్పు చేశాడు అని రాస్తారు, కానీ ఎవరి పేర్లు రాయరు. సో దానికి రెస్పాన్సిబిలిటీ మనమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మీకు మీ జర్నీలో అనుభవించిన ఆ ఫేజెస్ అన్ని చూసి మీ దగ్గరికి ఒక కొత్త వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? అంటే మేడం నేనేమంటానంటే ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోటి. ఇప్పుడు కోర్సులు చేస్తారు, వాళ్ళకు రూట్ ఓపెన్ అవుతుంది, ట్రైన్ వస్తారు, వాళ్ళకు రూట్ ఓపెన్ అవుతుంది. ఇంకొంతమంది పెద్ద రైటర్ దగ్గర స్టార్టింగ్ రాగానే అంటే ఏదో రూపంలో జాయిన్ అయిపోతారు. అంటే అందరితో కోణంలో ఉండదు. సో అంటే ఒక్కొక్క లైఫ్ దేవుడు ఒక్కోలాగా డిజైన్ చేస్తాడు. సో అవి ఆ రూట్లోనే వెళ్ళాలి, మనం చెప్తే ఈ మారేవి కావు అవి. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇలా ఉండాలి అనేది నేనేం చెప్పడానికి లేదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ దగ్గర ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే? నా దగ్గర మన జాయిన్ వాళ్ళందరూ కొత్త వాళ్ళే కదా మేడం, కొత్త వాళ్ళే, వాళ్ళందరూ ఎక్కడ చేసిన వాళ్ళు కాదు. అంటే ఇద్దరు ఏమో 2 సినిమాలు చేస్తున్నారు అంతే. అన్నట్టు పని ఏం లేదు మేడం, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కడైనా నువ్వు చేసే పనికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావంటే ఎక్కడైనా దొరుకుతుంది, పని దొరుకుతుంది. కాకపోతే అంటే పేషెన్సీ ఉండాలి. ఓపిక లేకుండా ఉంటే మాత్రం మనం ఎంతకాలం చేసినా వేస్ట్. ఇక్కడంతా రెస్పెక్ట్ మీద నడుస్తుంది, క్యారెక్టర్ రెస్పెక్ట్, అది ఉన్నంతకాలం మనం బతుకుతాం. సో అలానే ఇప్పుడు ఎడిటింగ్ పైన మీకు గ్రిప్ ఉందా అండి? ప్రతిదీ మీరు చూసుకుంటారా? అంటే ఇది రాసేటప్పుడే పిన్ టు పిన్, ఇప్పుడు నేను తీసేటప్పుడు కూడా షార్ట్ టు షార్ట్ తీస్తూ ఉంటాను. ఎక్కువ ఇప్పుడు తక్కువ డేస్లో సినిమా అయిపోవాలి, నాకు బడ్జెట్లో సినిమా అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ క్రాక్ అంటే దాటి వెళ్ళకూడదు. నేను ఇన్ బడ్జెట్లో సినిమా చేయాలి అంటే నాకు షార్ట్ టు షార్ట్ వెళ్తూ ఉంటే అది ఈజీ అవుతుంది. సో సినిమా ఆల్రెడీ మనకు విజన్లో సినిమా కనపడాలి. సినిమా కనపడింది అంటే అది ఎడిట్ కట్తోనే కనపడుతుంది, అది నేను నమ్ముతాను మేడం. ఆ కట్తో కనపడింది అంటే సినిమా క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే విజువల్ క్వాలిటీ ఎట్లా కనపడుతుందంటే ప్రతి షాట్ విజన్లోంచి వచ్చింది. ఇక్కడ ఇలా కదులుతారు, ఇక్కడ ఇలా మాట్లాడతారు, ఇక్కడ నుంచి జాయిన్ అవుతుంది, అవన్నీ షార్ట్స్ విజన్ మేడం. సో ఆ కట్టు ఎడిట్కి వెళ్తుంది. ఓకే, సూపర్. మరి మ్యూజిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మీ మూవీస్ వరకు? అమ్మ మ్యూజిక్ నేను ప్రాణం పెడతాను మేడం నాకు. ఎందుకంటే సినిమాని ఎక్కువ కాలం బతికించేది అది ఒకటే. మన సినిమా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పాటలే మన సినిమాని గుర్తు చేస్తూ ఉంటాయి, అందుకే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఎలా ఎవరితో రాయిపించారు మీరు? లిరిసిస్ట్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణ గారు అండి. ఆయన ఈ కథ అయిపోయిన తర్వాత నాకు
అంటే దీనికి ఏదో మూమెంట్లు ఉండాలి కదా, మన ఖాళీగా ఉండి ఏం చేస్తాం, కథ రాసిన తర్వాత ఏదో మూమెంట్ తీసుకెళ్ళాలి కదా. సరే మ్యూజిక్ ఈ లోపు ప్రొడ్యూసర్ దొరికేలోపు ఏదో ఒకటి చేద్దాం, డిఓపి ఉన్నాడు, టీం రెడీ చేసుకుందాం అన్న ప్రాసెస్లో మ్యూజిక్ ఎవరు బాగుంటారు అనే ప్రాసెస్ మొదలు పెడితే నాకు కేఎం రాధాకృష్ణ గారి పాటలు రోజు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, నాకు ఫస్ట్ లిస్ట్లో ఉంటాయి అవి. ఈయన ఏమైపోయాడు మళ్ళీ అని చెప్పి సెర్చ్ చేసి ఆయన నెంబర్ సంపాదించి ఫోన్ చేశాను. నేను ఇట్లా సో కథ చెప్పాలనుకున్నా అంటే రండి అని చెప్పి విన్నారు. ఆ విన్న దగ్గర నుంచి మా ఇద్దరి మధ్య బాండింగ్ స్టార్ట్ అయింది. ఈ కథ ఆయన కనెక్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది. అట్లా ఆయన నుంచి ట్యూన్స్ రావడం మొదలైంది. నచ్చితే మనకి పని చేస్తారు కదా, ఈజీ అవుతుంది కదా. అట్లా ఆయన ఇచ్చిన ట్యూన్స్ కనెక్ట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ దీనికి, ఆ థీమ్ నెమ్మదిగా తీసుకెళ్ళాలి మూవీని, అది మెయిన్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి సురేష్ బొబ్బిలి చేశారు. అది చిన్న టెక్నికల్ గా వెళ్లాల్సి వచ్చిందట. కేఎం రాధాకృష్ణ గారి దగ్గర నుంచి సాంగ్స్ తీసుకున్నాము, టైం సరిపోట్లా. సో ఇది ఇంకొకరికి ఇవ్వాలి, ఇటు నుంచి సాంగ్స్ జరుగుతున్నాయి, ఇటు నుంచి ఇది జరగాలి అని చెప్పి ఆర్ఆర్ సురేష్ బొబ్బిలి గారి వైపు వెళ్ళింది. ఆయన చాలా బాగా చేసింది. నేను అసలు ఆయన భక్తున్నే, నేను లిటరల్ గా అంత బాగా చేశారు మేడం. అంటే మూవీస్ లో కూడా ఇంకా ఆయన్నే ఫిక్స్ చేసేసుకున్నారా? అంటే ఇస్తాను మేడం, నేను నాతో ట్రావెల్ ఉంటుంది ఆయనకి. 10 రోజుల టైంలో అంత మ్యూజిక్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఒప్పించాలి, చాలా మందిని ఒప్పించాలి, సాటిస్ఫై చేయాలి. మన క్రియేటివిటీ ఇంకొన్ని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. అవును, రైట్. సూపర్. మూవీ గురించి చాలా విశేషాలు చెప్పారు, మీ సినీ జర్నీ గురించి కూడా చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకునేది కంటే మనం ఓన్ సొంత అనుభవంతో నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది, దానికి వాల్యూ కూడా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో అనుభవంతో ఏది చేసినా అది ఒక మెట్టు ముందుకు ఎక్కిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. సో ఫైనల్గా ఆ మూవీ, మీ దగ్గర నుంచి వచ్చే మూవీస్ ఇంకా ఎలా ఉండబోతున్నాయి, ఏ మూవీస్తో రాబోతున్నారు ఫ్యూచర్లో? నా దగ్గర నుంచి ఎలాంటి సినిమా వచ్చినా ఎంటర్టైన్మెంట్తో వస్తుంది. చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్లే, జనాల నుంచి వస్తుంది సినిమా. వాళ్ళని ఎంటర్టైన్ చేసేది, వాళ్ళు చూసుకునే సినిమా వస్తుంది. లేదు అంటే మీరు ఎప్పుడు స్క్రీన్ మీద చూడని సినిమాలు వస్తాయి. అంటే లైక్ కొన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అరే రాజులు, ఇవన్నీ మనం చూడనివి, అయితే ఊహల్లో ఉండేవి. అట్లా అయితే అది వస్తుంది, లేదంటే ఇది వస్తుంది తప్ప అటు ఇటు కాకుండా. గ్రేట్ అండి. సో ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పాపం ప్రతాప్ మూవీ గురించి? అంటే చిన్న చిన్న విషయాలకి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను చూస్తున్న ప్రాబ్లం ఇది, దూరం అవుతున్నారు. వాళ్ళని నేను అంటే చిన్నది అర్థం చేసుకుంటే, అక్కడ మిస్అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటే కలిసిపోయే విషయాలు ఇవి. అవి పెద్దగా చేసుకొని మనసుల్ని బాధ పెట్టుకుంటూ మనుషుల్ని బాధ పెడుతున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నాం. అది మీకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, మిమ్మల్ని మీకు దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది. నమ్మండి, సినిమా చాలా బాగుంటుంది. మన జీవితాల నుంచి వచ్చిన సినిమా. మోసం చేయదు సినిమా, మోసం చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసే సినిమాని నేను మీ దగ్గర తీసుకురాలేదు, ఎందుకంటే ఇంతమందిని ఒప్పించి తీసుకొచ్చిన సినిమా ఇది. గ్యారంటీ గెలుస్తుంది, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. గ్రేట్. ఎందుకంటే అలానే గెలిచింది కూడా, అందరూ మనసులను కూడా గెలిచేసుకున్నారు నరేష్ గారు. సో మీ జర్నీ, సక్సెస్ జర్నీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.